అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ భవన నిర్మాణ బోర్డును పటిష్టపరచాలని కోరుతూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు నిలిపివేసిన అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ అధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన బోర్డు నిధులను ప్రభుత్వాలు తమ అవసరాలకు వాడుకోవడం దారుణమన్నారు. బోర్డు నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని, కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్ డబ్బులే బోర్డులో ఉన్నాయని, ఆ నిధులు కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని, బోర్డు నిధులు వాడుకున్న ప్రభుత్వాలు బోర్డుకి జమ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ లెక్క చేయకుండా కోర్టు ధిక్కారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు భవన నిర్మాణ బోర్డును పటిష్టపరుస్తామని, క్లెయిమ్లన్నీ మంజూరు చేస్తామని, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, భవన నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టిస్తామని, అందరికీ ఉచిత ఇసుకను అందిస్తున్నామని హామీలు ఇచ్చి సంవత్సరం దాటుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి జి ఆదినారాయణమూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యేసు, రాష్ట్ర నాయకులు ఆర్ రాఘవులు, ఏఐకేఎంఎస్ నాయకులు గంటా బాలరాజు, ఐఎఫ్టీయూ నాయకులు గణేశుల శ్రీను, రేపూరు గృహ పనివారాల సంఘం నాయకులు గంటా బేతాళుడు, బండారు బాబురావు, సుబ్రహ్మణ్యం, తాతీలు, గ్రామ పంచాయతీ నాయకులు రాము, ఎన్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. బోర్డు నిధులు వాడుకున్నారు. ఏ ప్రభుత్వం ఎక్కినా గానీ కుడిని దగా ఎడమ దగా కుడి ఎడమల దగానే చందంగా కార్మికులందరూ కూడా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. మీరు భవన నిర్మాణ కార్మికులకే కాదు పంచాయతీ కార్మికులకు కూడా మీరు హామీ ఇచ్చారు. ఈ రోజు వాళ్ళకి ప్రతి నెల సక్రమంగా జీతాలు పడట్లేదు. 010 ద్వారా ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించట్లేదు. అదేవిధంగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అది సక్రమంగా అందించడం లేదు. జీతాలు కూడా చాలా తీవ్రంగా ఆలస్యం అవుతూ ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం లేదు. వాళ్ళ కోసం ఏమాత్రం కూడా మీరు పట్టించుకోవట్లేదు. తక్షణం ఈ రెండు రంగాల్ని మీరు జోక్యం చేసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే బోర్డు నిధులు మీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాదు, అది కార్మికుల సంక్షేమం కోసం కాంట్రాక్టర్ల ద్వారా వసూలు చేసిన సెస్ డబ్బులు, ఆ డబ్బులు మీరు ఎట్లా వాడుకుంటారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ నిధులన్నీ జమ చేయాలా, సభ్యత్వ నమోదు రెన్యూల్ చేయాలా, క్లెయిమ్లు మంజూరు చేయాలా, ఏవైతే రద్దు చేసిన వివాహకానికి కానీ, అదేవిధంగా మెటర్నిటీ బెనిఫిట్ కానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, సహజ మరణం కానీ, ప్రమాద బీమా కానీ, మడ్డి ఖర్చులు కానీ యథాతథంగా అమలు చేయకపోతే మీకు జగన్ పట్టిన గతే పడుతుందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నారు.